వీడియోలో మనం త్రిభుజాల సర్వసమానత్వం గురించి తెలుసుకున్నాం కదా. రెండు త్రిభుజాలు సర్వసమానం అని చెప్పాలి అంటే ఆ రెండు త్రిభుజాల పొడవులు సమానంగా ఉండాలి. అదేవిధంగా ఆ రెండు త్రిభుజాల కోణాలు కూడా సమానంగా ఉండాలి. అయితే అన్నిసార్లు త్రిభుజ అన్ని భుజాలు సమానంగా లేకపోయినా, అదేవిధంగా త్రిభుజ అన్ని కోణాలు సమానంగా లేకపోయినా, మనం కొన్ని భుజాలు కొన్ని కోణాలు సమానంగా ఉన్నప్పుడు కూడా అవి సర్వసమానం అని నిరూపించవచ్చు కొన్ని నియమాల ద్వారా. వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం. వీటిని ఇంగ్లీష్లో ట్రయాంగిల్ కాంగ్రూయన్స్ పాస్టులేట్స్ అంటారు. మొదటి నియమం, త్రిభుజాల భుజము భుజము భుజము, తెలుగులో భూ భూ భూ, ఇంగ్లీష్లో సైడ్ 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 ట్రిప్లెస్ నియమము అంటారు. అదేం చెప్తుంది అంటే, రెండు త్రిభుజాల మూడు భుజాలు వరుసగా సమానం అయినా ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. దీనినే త్రిభుజాల భూ 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 నియమం అంటారు. అంటే ఇది మొదటి త్రిభుజము, దీనిని ఏబీసీగా తీసుకోండి. ఇది రెండవ త్రిభుజము, ఇది పీక్యూఆర్గా తీసుకోండి. మనకు ఇచ్చిన సమాచారం లేదా మనం తీసుకోవాల్సిన సమాచారం ఏమిటంటే భుజాలు సమానంగా ఉండాలి. భుజాలు సమానంగా ఉండడం అంటే ఏబీ భుజము పీక్యూ భుజము, అదేవిధంగా బీసీ భుజము క్యూఆర్ భుజము, అదేవిధంగా ఏసీ భుజము పిఆర్ భుజము వరుసగా సమానం అని అర్థం. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఏమిటి, ఏబీ భుజం పీక్యూ భుజానికి సమానం, ఏసీ భుజం పిఆర్కి సమానం, బీసీ భుజం క్యూఆర్కి సమానం అయితే తదనుగుణంగా బి దగ్గర కోణం క్యూకి సమానమవుతుంది, ఏ దగ్గర కోణం పీకి సమానమవుతుంది, సి దగ్గర కోణం ఆర్కి సమానమవుతుంది. దానివలన మనం ఏం చెప్పవచ్చు, ఈ రెండు త్రిభుజాలు సర్వసమానమని చెప్పవచ్చు. సమానమయ్యే అవకాశం ఉందా, వేరే అవకాశం ఏమైనా ఉందా చూద్దాం. మనం ఏం చేద్దామంటే బి దగ్గర కోణము క్యూ దగ్గర కోణము సమానం అని చెప్తున్నాం కదా. ఒకవేళ క్యూ దగ్గర కోణం కొంచెం మార్చి తీసుకున్నప్పుడు మనం ఊహించుకున్న సమాచారం ఏమైనా దెబ్బతింటుందా చూద్దాం. అంటే క్యూ దగ్గర కోణం కొంచెం మార్చాను అనుకోండి, ఇలా చూడండి, పిఆర్ యొక్క పొడవు తగ్గిపోయిందా ఏసీతో పోల్చినప్పుడు, అంటే మన ఊహ తప్పు. కాబట్టి బి దగ్గర కోణము క్యూ దగ్గర కోణము సమానం అవ్వాలి. అలానే ఏ దగ్గర కోణము పి దగ్గర కోణం సమానం, సి దగ్గర కోణము ఆర్ దగ్గర కోణం కూడా సమానం. అంతిమంగా ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. దీనినే భూ 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 నియమం అంటాం. తదుపరి నియమం, త్రిభుజాల కోణం 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 కో కో కో, యాంగిల్ 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 నియమం. రెండు త్రిభుజాలలో మూడు కోణాలు వరుసగా సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అని చెప్పలేం. చూడండి, ఇది మొదటి త్రిభుజము ఏబిసి, బి దగ్గర కోణం ఇలా ఇచ్చారు. క్యూఆర్ అనేది ఒక రేఖ, అది ఎంత పొడవు ఉంటుందో మనకు తెలియదు. రేఖ అని చెప్పవచ్చు, ఇది భుజం అని కూడా చెప్తాం. అది ఎంత పొడవు ఉంటుందో మనకి ప్రస్తుతానికి తెలియదు. అయితే క్యూ దగ్గర కోణము బి దగ్గర కోణము సమానంగా ఉంటుంది. అంటే క్యూపీని నేను ఇలా గీసాను, ఎందుకంటే క్యూ దగ్గర కోణం రావాలంటే రెండు భుజాలు రావాలి కాబట్టి. మరియు సి దగ్గర కోణము ఇలా ఆర్ దగ్గర కోణము సమానంగా ఉండాలి. తద్వారా మీరు భుజాన్ని కొనసాగిస్తే ఇలా వస్తుంది. అదేవిధంగా ఏ దగ్గర కోణము పి దగ్గర కోణం కూడా సమానంగా ఉండాలి. అదే కదా కో 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 అంటే కోణాలు, మొదటి త్రిభుజంలోని మూడు కోణాలు రెండవ త్రిభుజంలోని మూడు కోణాలకు సమానంగా ఉన్నాయి. అవునా? ఇలా చూసినప్పుడు మీరు ఏబీసీ త్రిభుజము పీక్యూఆర్ త్రిభుజము ఒకేలా ఉన్నాయి, ఒకే పొడవుతో కూడా ఉన్నాయి అనిపిస్తుంది. అంటే అవి రెండు సర్వసమానం అని అనిపిస్తుంది. అయితే కొన్ని మార్పులు చేసి ఆ సర్వసమానత్వాన్ని మనం పరీక్షిద్దాం. చూడండి, నేను పీక్యూ భుజాన్ని పిఆర్ భుజాన్ని ఇలా పొడిగించాను. అవునా? పొడిగించి కింద క్యూఆర్కి సమాంతరంగా మరొక భుజాన్ని ఇలా తీసుకున్నాను అనుకుందాం, ఎస్టీ. మీరు గమనిస్తే క్యూఆర్ ఎస్టీ రెండు కూడా సమాంతర రేఖలే కదా. అవునా? ఆ రెండు సమాంతర రేఖల్ని క్యూఎస్ అనే తిర్యగ్రేఖ, ఆర్టీ అనే తిర్యగ్రేఖ ఖండిస్తుంది కూడా. ఇలా చేసినప్పుడు ఎస్ దగ్గర కోణం దేనికి సమానం అవుతుంది, క్యూకి సమానం అవుతుంది. వీటిని మనం సదృశ్య కోణాలు అంటారు అని ముందు వీడియోలలో చెప్పుకున్నాం. అవి రెండు సమానమే. అదేవిధంగా టీ దగ్గర కోణము ఆర్ దగ్గర కోణం కూడా సమానం. ఇప్పుడు చూడండి, ఏబిసి త్రిభుజము పిఎస్టి త్రిభుజంలో ఏ కోణము పి కోణం సమానమా, బి కోణము ఎస్ కోణము సమానమా, సి కోణము టీ కోణము సమానం. కానీ పొడవులు ఏబి పొడవు వేరు, పిఎస్ పొడవు వేరు, ఏసీ పొడవు వేరు, పీటీ పొడవు వేరు, బీసీ పొడవు వేరు, ఎస్టీ పొడవు వేరు. కేవలం కోణాలు సమానమైనంత మాత్రాన వాటి పొడవులు సమానంగా ఉంటాయని చెప్పలేము. అయితే సర్వసమానం అని చెప్పాలంటే అర్థం ఏమిటి, కోణాలు సమానంగా ఉండాలి, పొడవులు సమానంగా ఉండాలి.
ఈ విషయంలో లేదా ఈ సందర్భంలో కోణాలు సమానంగా ఉన్నాయి కానీ పొడవులు సమానంగా లేవు. కాబట్టి ఈ రెండు సర్వసమానం అని మనం చెప్పలేము. తదుపరి నియమం త్రిభుజాల భుజము, కోణము, భుజము. సైడ్ యాంగిల్ సైడ్ నియమం అంటాం. ఒక త్రిభుజంలో భుజము, కోణము మరియు భుజము వరుసగా మరొక త్రిభుజంలోని భుజము, కోణము మరియు భుజానికి సమానమైన ఆ త్రిభుజాలు సర్వసమానం. దీనినే బూకోబు నియమం అంటారు. చూద్దాం. ఇది మొదటి త్రిభుజంలోని ఒక భుజం. దీనికి సమానంగా మరొక భుజాన్ని కూడా రెండవ త్రిభుజంలో తీసుకోవచ్చా? ఇది రెండవ త్రిభుజంలో ఒక భుజం. ఈ రెండు సమానం. ఎందుకంటే మొదటగా మన బూకోబు నియమంలో భుజమే కదా మనం తీసుకోవాలి. తరువాత ఏం తీసుకోవాలి? కోణం తీసుకోవాలి. ఏ దగ్గర ఎంత కోణం తీసుకుంటామో పి దగ్గర కూడా అంతే కోణం తీసుకుంటాం. ఎందుకంటే ఆ రెండు సమానంగా ఉండేటట్లు మన నియమంలో ఉంది. తదుపరి మరొక భుజమా అంటే ఏసీ ఒక భుజము, అదేవిధంగా పిఆర్ మరొక భుజం. ఈ రెండు సమానంగా ఉండాలి. ఎందుకని? బూకోబు నియమం ప్రకారం రెండిట్లో ఒక భుజము మరియు ఒక కోణము మరియు మరొక భుజము. అంటే మరొక రకంగా చెప్పాలి అంటే రెండు భుజాల మధ్యలో ఉన్న కోణం సమానంగా ఉన్నట్లుగా చెప్పొచ్చు. అయితే ఇలా ఉన్నప్పుడు మీ బీసీ పొడవు క్యూఆర్ పొడవు సమానంగా ఉండాలి. లేదంటే ఆ త్రిభుజము సరిగా ఏర్పడదు లేదా త్రిభుజమే ఏర్పడదు. ఎలా? ఇచ్చిన నియమానుగుణంగా త్రిభుజం ఏర్పడదు. ఇలా ఉన్నప్పుడు చూడండి, నేను క్యూఆర్ని కొంచెం కోణం మార్చి అంటే క్యూ దగ్గర కోణం మార్చి పైకి జరిపినప్పుడు ఏమవుతుంది? మొదటి త్రిభుజంలో ఏసీ ఉంది, రెండవ త్రిభుజంలో పిఆర్కి సమానంగా లేదు. అవునా? అలా కాకుండా క్యూఆర్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం క్రిందికి జరిపి, ఇప్పుడు ఏమవుతుంది? త్రిభుజం పూర్తి అవ్వట్లేదు. ఎందుకని? ఏసీ పొడవుతో నేను పిఆర్ని గీస్తే త్రిభుజం పూర్తి అవ్వదు. క్యూఆర్ కింద ఉంది, పిఆర్ పైనే ఆగిపోతుంది. అంటే ఖచ్చితంగా ఏసీ పొడవు పిఆర్ పొడవు సమానమవుతూ, ఏబీ పొడవు పీక్యూ పొడవు సమానమవుతూ, ఏ దగ్గర పి దగ్గర కోణం రావాలంటే ఇటువంటి పరిస్థితి రావాలి. అంటే ఆ రెండు సర్వసమానం అని ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే రెండు త్రిభుజాలలో భుజము, కోణము, భుజము వరుసగా సమానమైతే ఆ రెండు త్రిభుజాలు ఎల్లప్పుడూ సమానమే. మరొక నియమం త్రిభుజాల కోణం, భుజము, కోణం. ఏఎస్ఏ యాంగిల్ సైడ్ యాంగిల్ నియమం అంటాం. ఒక త్రిభుజంలోని కోణం, భుజం మరియు కోణం వరుసగా మరొక త్రిభుజంలోని కోణం, భుజము మరియు కోణం సమానమైన ఆ త్రిభుజాలు సర్వసమానం. దీనినే కోభూకో నియమం అంటారు. ఇది మొదటి త్రిభుజం ఏబిసి. ఇందులో కోణం బి దగ్గర తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను ఎక్కడ తీసుకుంటున్నాను? కోణం క్యూ దగ్గర తీసుకుంటున్నాను. క్యూఆర్ పొడవు నాకు తెలియదు ప్రస్తుతానికి. అదేవిధంగా భుజం తీసుకోవాలి కదా, ఏబి భుజము, క్యూ దగ్గర నుంచి ఒక భుజాన్ని పీక్యూ. ఈ రెండు భుజాలు సమానం. తదుపరి మరొక కోణాన్ని తీసుకోవాలి. అంటే ఏ దగ్గర ఎంత కోణం ఉందో నేను పి దగ్గర కూడా అంతే కోణాన్ని తీసుకుంటున్నాను. అవునా? కోణము సరిపోయింది. తర్వాత భుజము సరిపోయింది. తర్వాత మరొక కోణము, మొదటి కోణము బి దగ్గర, భుజము ఏబి, ఇక్కడ పీక్యూ. రెండవ కోణము ఏ దగ్గర, తదుపరి త్రిభుజంలో పి దగ్గర తీసుకున్నాను. అయితే రెండవ త్రిభుజం పూర్తవ్వాలి అంటే మరొక భుజము మనకు కావాలా? ఎలా తీసుకోవచ్చు? ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు మనకి త్రిభుజము పూర్తవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రెండు సర్వసమానం అని చెప్పవచ్చు. అవునా? ఎందుకంటే ఏబి ఎంతో పిక్యూ అంతే. అదేవిధంగా త్రిభుజం ఏర్పడాలి అంటే క్యూఆర్ ఎంతో బీసీ కూడా అంతే ఉంటుంది. అలాగే ఏసీ ఎంత ఉంటుందో పిఆర్ కూడా అలానే ఉంటుంది. అలా కాకుండా నేను మరొక భుజాన్ని పిఆర్గా తీసుకున్నట్లయితే గమనించండి, ఇలా తీసుకున్నాను అనుకుందాం. ఏమవుతుంది? పి దగ్గర కోణం పెరుగుతుంది. కానీ మనం ఏమనుకున్నాం? ఏ దగ్గర పి దగ్గర ఒకే కోణం ఉండాలి. అంటే ఆ అవకాశం లేదు. లేదా కొంచెం క్రిందికి తీసుకుంటే పిఆర్ యొక్క పొడవు తగ్గుతుంది, కానీ కోణం కూడా తగ్గుతూ ఉంది. అంటే అర్థం ఏమిటి? కోణం తగ్గకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ అవకాశం మాత్రమే ఉంది. ఈ అవకాశం దృష్ట్యా అవి రెండు సమానమే. అంటే రెండు త్రిభుజాలలో కోణము, భుజము, కోణము వరుసగా సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. దీనిని కోభూకో నియమం అంటారు. తదుపరి త్రిభుజాల కోభూ నియమం. ఒక త్రిభుజంలోని కోణం మరియు భుజము వరుసగా మరొక త్రిభుజంలోని కోణము మరియు భుజానికి సమానమైన ఆ త్రిభుజాలు సర్వసమానం. దీనిని
కో భూ నియమం అంటారు. ఇది మొదటి త్రిభుజం ఏబిసి. ఇక్కడ మొదటి కోణం బి దగ్గర తీసుకున్నాను, అలానే మొదటి కోణం క్యూ దగ్గర తీసుకున్నాను. తదుపరి మరొక కోణం కూడా తీసుకోవాలా? ఎక్కడ తీసుకున్నాం? అక్కడ ఏ దగ్గర తీసుకున్నాం, ఇక్కడ పి దగ్గర తీసుకున్నాం. తరువాత భుజం ఏసీ భుజము ఇలా పిఆర్ భుజంగా తీసుకున్నాను. ఇలా గమనించినప్పుడు ఈ రెండు త్రిభుజాలు ఖచ్చితంగా సర్వసమానమే, వేరే అవకాశం లేదు. చూడండి, బి కోణము క్యూ కోణం సమానం, ఏ కోణము పి కోణం సమానం. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా బీసీ క్యూఆర్లు సమానంగా ఉండాలి. అలా కాకుండా వేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం కూడా. చూడండి, పిఆర్ని నేను కొంచెం క్రిందికి తీసుకున్నప్పుడు పి దగ్గర కోణము మారకపోయినప్పటికీ, అవునా, మారదు, ఎందుకంటే అవి రెండు సమాంతరంగా ఉన్నాయి. ఏసీ పొడవు కొత్త పిఆర్ పొడవు సమానంగా ఉండవు, కొత్త పిఆర్ తగ్గిపోతుంది ఏసీతో పోల్చినప్పుడు. అలా కాకుండా ఇలా తీసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు కూడా పి దగ్గర ఏర్పడే కోణం సమానం, ఎందుకని? అవి సమాంతర రేఖలే కాబట్టి ఏ దగ్గర ఎంత కోణం ఉందో మూడు పీల దగ్గర కూడా అంతే కోణం ఉంటుంది. కానీ మీరు మరలా తీసుకున్న పిఆర్తో త్రిభుజం పూర్తవదు, ఎందుకంటే ఏసీ పొడవు కన్నా పిఆర్ యొక్క పొడవు ఎక్కువ ఉంటేనే త్రిభుజం పూర్తవుతుంది, అవునా? కాబట్టి ఈ అవకాశం కూడా లేదు. అంటే త్రిభుజం పూర్తవ్వాలి అంటే ఇటువంటి పరిస్థితి రావాలి. అంటే ఏమిటంటే కోణము భుజము వరుసగా రెండు త్రిభుజాలలో సమానమైన ఆ త్రిభుజాలు ఖచ్చితంగా సర్వసమానం. త్రిభుజాల భుజము కోణము ఎస్ఎస్ఏ సైడ్ యాంగిల్ నియమం. ఒక త్రిభుజంలోని భుజము మరియు కోణము వరుసగా మరొక త్రిభుజంలోని భుజము మరియు కోణంతో సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానమని చెప్పలేము. గమనించండి, చెప్పలేము. ఇది మొదటి త్రిభుజము ఏబిసి. ఇక్కడ బి కోణం తీసుకున్నాను, ఇక్కడ క్యూ దగ్గర ఆ కోణాన్ని తీసుకున్నాను. ఇక్కడ గమనిస్తే రెండు భుజాలు ఒక కోణం ఉండాలి, అవునా? ఏబి భుజము పిక్యూ భుజము సమానం. అదేవిధంగా మరొక భుజం ఏసీ భుజము పిఆర్ భుజము సమానం. అయితే భుజము కోణంలో ఏబి భుజము పిక్యూ భుజము సమానం, ఏసీ భుజము పిఆర్ భుజము సమానం, బి దగ్గర కోణము క్యూ దగ్గర కోణము సమానం. ఇలా ఉంటే మీరు గమనించినట్లయితే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, పిఆర్ పొడవు ఏసీకి సమానం అవుతూ మరొక త్రిభుజం కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఇలా చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే పిఆర్ ఎంత పొడవు ఉందో పిఎస్ కూడా అంతే పొడవు ఉంది, అవునా? కానీ త్రిభుజం ఏర్పడిందా? మీరు గమనిస్తే ఏబిసి త్రిభుజము పిక్యూఎస్ త్రిభుజము సర్వసమానం కాదు. ఎందుకని? ఏబి పిక్యూ సమానమే, ఏసీ పిఎస్ పొడవు కూడా సమానమే, కానీ బీసీ పొడవు క్యూఎస్ పొడవుతో సమానం లేదు. బీసీ పొడవు కొంచెం ఎక్కువ. ఎప్పుడైతే రెండింటికి పొడవులు మారిపోయాయో అవి సర్వసమానమని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుందంటే సహజంగా బి దగ్గర క్యూ దగ్గర అల్ప కోణం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది, అంటే అవి సర్వసమానం కాదన్నమాట. అలా కాకుండా లంబకోణం కానీ అధిక కోణం కానీ ఉంటే అవి ఎప్పుడు సర్వసమానంగా ఉంటాయి. ఆ విషయాన్ని మనం తరువాతి వీడియోలో చర్చించబోతున్నాం కూడా. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం? త్రిభుజాల భుజము నియమం. ఈ నియమం ప్రకారం త్రిభుజాలు సర్వసమానం. రెండు త్రిభుజాలలో భుజము వరుసగా సమానంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. అలా కాకుండా మరొక నియమం, త్రిభుజాల కోణము నియమం ప్రకారం త్రిభుజాలు సర్వసమానం అవుతాయా? చెప్పలేము, అన్నిసార్లు అవుతాయని చెప్పలేం. అంటే సర్వసమానం కావచ్చు, కాకపోవచ్చు. అంటే మనం ఒక ప్రవచనం దృష్ట్యా అది చెప్పలేము, కాబట్టి సర్వసమానం కాదు. త్రిభుజాల కోణము నియమం. ఈ నియమం ప్రకారం రెండు త్రిభుజాలు ఎప్పుడు సర్వసమానమే. అలానే త్రిభుజాల కోబుకో అంటే రెండు త్రిభుజాలలో వరుసగా కోణము సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. త్రిభుజాల భుజము కోణము ఎస్ఎస్ఏ నియమం ప్రకారం రెండు త్రిభుజాలలో వరుసగా భుజము కోణము సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయని చెప్పలేము. ఖచ్చితంగా అవ్వచ్చు, అవ్వకపోనవచ్చు.